అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్ బిజినెస్లో ఈరోజు డే 54. డే 50 రోజు అయితే మనము ఈ గొర్రె పొట్టేళ్ళు అందరు ఏమనుకుంటారంటే పెంచుడు అలకగానే ఏముంది, ఓ ₹1,00,000 గొర్రె తీసుకొస్తే అవే పెరుగుతాయి అనుకుంటారు. కానీ ఈ చలికాలం పెంచుడు మాత్రం మస్తు ఇబ్బంది. అన్నేమో కానీ చలికాలంలో వర్షాకాలంలో అసలు గొర్రెలు తేవద్దు. ఎప్పుడంటే 2వ నెల ఫిబ్రవరి నుంచి గొర్రెలు తెచ్చుడు స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు మే వరకు అమ్ముకోవచ్చు. అంతే తప్ప ఈ చలి తీసుకొస్తే అయితే ఇట్లా రోగాలు ఏమవుతాయంటే చలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సడుదులతోనే దొబ్బలు ఖరాబ్ అవుతాయి. దొబ్బల రోగం వస్తుంది. ఈ దగ్గుడు తుమ్ముడు అన్నీ ఉంటాయి. ఈ షీప్ ఫార్మింగ్ బిజినెస్ చేసేటోళ్ళు లేదా పొట్టేలు బిజినెస్ చేసేటోళ్ళు చేయాల్సిన ఫస్ట్ ముచ్చట ఏంటంటే పొద్దుగాల రాగానే లేదా సాయంత్రం పోగానే ప్రతి పిల్లను అబ్జర్వ్ చేయాలి. ప్రతి పిల్లను అబ్జర్వ్ చేసినాకనే జాలి కట్టి సపరేట్గా మన పని మనం చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం చూసినప్పుడు మంచిగా ఉంటాయి పిల్లలు. తెల్లరాచే వరకే కథం పక్కకు పడిపోతాయి. అది ఏమైందో తెలుసుకునే లోపే చనిపోతాయి. అండ్ మళ్ళీ పొద్దుగాల వచ్చినప్పుడు దాని రోగం అనేది తెలుస్తుంది. పొద్దున్నే సడిది అవుతుందా, ముక్కు పన్ను ఏముంటుంది, తుమ్ముతుందా, దగ్గుతుందా అని పొద్దున్నే తెలుస్తుంది. అది కూడా చూసుకోవాలి.